వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముద్దనూరు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్లో తనిఖీలు చేపట్టి పురుగు మందులు, ఎరువులు, విత్తనాల రికార్డులను పరిశీలించారు. తనిఖీలలో విత్తనాల గోధుమలకు అవసరమైన అనుమతులు లేకపోవడంతో 4.57 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి తెలిపారు. అలాగే పురుగుల మందుల కొనుగోలు, అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్లో సక్రమంగా నమోదు చేయకపోవడంతో 9.38 లక్షల విలువైన స్టాక్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. రికార్డులను సరి చేసుకునేందుకు నిర్వాహకులకు గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ అధికారి జి లక్ష్మణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎండి రఫీ, స్థానిక వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు అనగా 23/6/2026 తేదీన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు నందు గల శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ నందు గల పురుగు మందులు మరియు విత్తనాల అమ్మకాలను కొనుగోలుకు సంబంధించి తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కడప వారు మరియు మండల వ్యవసాయ అధికారి పులివెందుల వారు కలిపి విత్తనాల రికార్డులను పరిశీలించగా విత్తనాలు నిల్వ ఉంచిన గోదాములకు అనుమతులు లేని కారణంగా 4,57,500 విలువ గల విత్తనాలను మొత్తం జప్తు చేసి 6A కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి నివేదించడమైనది. అదేవిధంగా పురుగు మందులకు సంబంధించి స్టాక్ రిజిస్టర్ నందు సరిగా అమ్మకాలు, కొనుగోలు వివరాలు నమోదు చేయనందున రికార్డులను మొత్తం సరి చేసుకున్నట్టుకు గడువు ఇస్తూ 619 లీటర్ల పురుగు మందులు, వాటి విలువ 9,38,900 అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది.